Okay, students, good afternoon. Good afternoon to everybody. So, yesterday మనము భాగస్థుని విరమణ చాప్టర్ లో నుంచి ప్రాబ్లం నెంబర్ 4 కంప్లీట్ చేసుకున్నామట. ఈ రోజు చూసినట్లయితే ప్రాబ్లం నెంబర్ 5 బేట. అంటే జనరల్గా భాగస్థుని విరమణ మరియు భాగస్థుని ప్రవేశానికి కొద్ది తేడాలని ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే భాగస్థుని ప్రవేశంలో కొత్త భాగస్థులు సంస్థలోనికి ప్రవేశిస్తారు కదా. భాగస్థుల విరమణలనేమో సంస్థలో ఉన్నటువంటి భాగస్థుడే సంస్థలో ఉన్నటువంటి భాగస్థులలో ఒక భాగస్థు సంస్థ నుండి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా వెళ్ళిపోయినటువంటి భాగస్థులు ఏదైతే ఉంటారో వారిని విరమిస్తున్న భాగస్థులు అని చెప్తారు. అంటే ఏ భాగస్థుడు సంస్థల నుంచి విరమిస్తాడో ఆ విరమిస్తున్నటువంటి భాగస్థునికి అతను తీసుకుని వచ్చినటువంటి రేషియో ప్రకారము లాభాన్ని కానివ్వండి, నష్టాన్ని కానివ్వండి, ఆస్తి కానివ్వండి, అప్పులు కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క భాగస్వామ్య మొత్తాన్ని భాగస్వామ్య విరమణలో మనము లెక్కించి ఆ భాగస్వామ్య మొత్తాన్ని మనము చెల్లించడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఇది భాగస్వామ్య విరమణకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ యొక్క భాగస్వామ్య విరమణ లెక్కలు కూడా మనకి ఫైనల్ ఎగ్జామ్ లో 20 మార్క్స్ కి రావడం జరుగుతుంది. ఇక్కడ భాగస్వామ్య ప్రవేశం మరియు భాగస్వామ్య విరమణ రెండింటిలో నుంచి ఏదైనా ఒక దాంట్లో నుంచి 20 మార్కుల లెక్క మనకు వస్తుంది. ఎగ్జామ్ లో 100కి 90% భాగస్వామ్య ప్రవేశం నుంచి వస్తుంది, 100కి 10% విరమణలో నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రవేశం మరియు విరమణ రెండు కూడా ఏమంటే ప్రవేశం వస్తే విరమణ వస్తుంది, విరమణ వస్తే ప్రవేశం వస్తుంది. రెండింటి కూడా తేడా అనేది ఏమి ఉండదు. అయితే ఇక్కడ విరమణలో మనము పునర్మూల్యాంకన ఖాతా, మూలధనం ఖాతా, అలాగే పునర్మూల్యాంకన ఖాతా, గుడ్విల్ ఖాతా, తర్వాత భాగస్వామ్య ముద్రణ ఖాతాలు, భాగస్వామ్య అప్పు ఖాతా, ఆస్తి అప్పుల పట్టిక అని చెప్పేసి ఈ యొక్క 5 ఖాతాలు మనం తయారు చేస్తాం. అయితే భాగస్వామ్య ప్రవేశంలో ఎక్కువగా ఎక్స్ట్రా గుడ్విల్ ఖాతాను ప్రిపేర్ చేస్తాం. అయితే ఇక్కడ భాగస్వామ్య విరమణలో గుడ్విల్ ఖాతాను నగదు ఖాతాను ఎందుకు తయారు చేయము అంటే భాగస్వామ్య ప్రవేశంలో నూతన భాగం సగం నగదు తీసుకొని వస్తాడు కాబట్టి నగదు ఖాతా చేస్తాం. అయితే విరమణలో ఎవరైనా బాగా సంస్థకి నగదు తీసుకొని వచ్చినా లేదా సంస్థ నుంచి నగదు తీసుకొని పోయినా కూడా మనం ఏం చేస్తామంటే నగదు లేదా ఓకేనా ఫ్రెండ్స్ నగదు లేదా మూలధన ఖాతా నగదు లేదా బ్యాంక్ ఖాతా మనము తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా? నగదు తీసుకొచ్చినా లేదా సంస్థ నుంచి నగదు తీసుకొని పోయినా కూడా నగదు లేదా మూలధన ఖాతాను తయారు చేస్తాం. ఓకేనా? అంటే కేవలం నగదు వచ్చినా లేదా పోయిన సందర్భంలో మాత్రమే మనము విరమణ నగదు ఖాతా తయారు చేస్తాం. అయితే ప్రవేశంలో మాత్రం ఖచ్చితంగా నగదు ఖాతా ఉంటుంది 100%. ఓకేనా బేటా? దానికి డిఫరెన్స్ ఎందుకంటే భాగస్వామ్య విరమణలో ఇచ్చిన లెక్క 5వ లెక్క గంగా, యమున మరియు సరస్వతి భాగస్థులు వారు లాభ నష్టాలను 3:2 నిష్పత్తులు పంచుకుంటారు. వారి ఆస్తి అప్పుల పట్టిక 31/3/2019. అప్పులు రుణదాతలు 38,000, వసూలు బిల్లులు 10,000, సాధారణ రిజర్వ్ 24,000, మూలధనాలు గంగా 80,000 రూపాయలు, యమున 60,000 రూపాయలు, సరస్వతి 50,000 రూపాయలు. అలాగే ఆస్తులు తీసుకున్నట్లయితే బ్యాంక్ 12,000, రుణగ్రస్తులు 24,000, సరుకు 50,000, ఫర్నిచర్ 16,000, యంత్రాలు 70,000, భవనాలు 90,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఆస్తులు మరియు అప్పుల మొత్తం ఎంత బేట 2,62,000 రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. అయితే 2,62,000. అయితే సరస్వతి అనే భాగస్వరాలు సంస్థ నుండి విరమిస్తున్నది. అప్పుడు యంత్రాలపై 10% మరియు ఫర్నిచర్పై 15% తగ్గుదల లేదా తగ్గుదల, సరుకుపై పెరుగుదల 20%, భవనాలపై పెరుగుదల 10%. సంస్థలో గుడ్విల్ విలువను 36,000గా లెక్కించారు. అంటే భాగస్థుల విరమణలో గుడ్విల్ ఎప్పుడు కూడా నగదు రూపంలో ఉండదు బేట. భాగస్థుల విరమణలో గుడ్విల్ అనేది ఎప్పుడు కూడా నగదు రూపంలో ఉండదు. కేవలం సంస్థలోనే క్రియేట్ చేయడం లేదా లెక్కించడం లేదా సృష్టించడం జరుగుతుంది. కానీ భాగస్వామ్య ప్రవేశంలో అయితే 100% గుడ్విల్
ఓకే బేటా రండి డెబిట్ క్రెడిట్ ఇదేం ఖాతా పునర్మూల్యాంకన ఖాతా అలాగే వివరాలు మొత్తం రూపాయలు వివరాలు మొత్తం రూపాయలు ఇది పునర్మూల్యాంకన ఖాతా ఉన్నబెట ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతాలో వ్యాపారానికి సంబంధించినటువంటి ఆస్తుల విలువ పెరిగినా లేదా ఆస్తుల విలువ తగ్గినా పునర్మూల్యాంకన ఖాతాలో పెరుగుతేనేమో క్రెడిట్ వైపున తగ్గుతేనేమో డెబిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది ఓకేనా అలాగే నెక్స్ట్ అప్పుల విలువ తగ్గినట్లయితేనేమో క్రెడిట్ వైపున అలాగే అప్పుల విలువ పెరిగినట్లయితేనేమో డెబిట్ వైపున మనం నమోదు చేయడం జరుగుతుంది అంటే ఓవరాల్ గా పునర్మూల్యాంకన ఖాతాలో ఆస్తులు మరియు అప్పులకు సంబంధించినటువంటి సర్దుబాట్లను మాత్రమే మనము నమోదు చేయడం జరుగుతుంది బిడ్డ ఓకేనా కాబట్టి రాయండి ఆస్తి విలువ తగ్గితేనేమో డెబిట్ వైపు ఆస్తి విలువ పెరిగితేనేమో క్రెడిట్ వైపు ఇంకా నమోదు చేయాలి చూడండి సర్దుబాటులో ఫస్ట్ వన్ ఏముంది యంత్రాలపై 10% మరియు ఫర్నిచర్ పై 15% తగ్గుదల ఏర్పాటు చేయబడుతుంది అంటే తగ్గుదల అంటే ఎక్కడ రాస్తున్నాము డెబిట్ వైపున సో రాయండి 2 యంత్రాల ఖాతా ఓకేనా బిడ్డ యంత్రం యొక్క విలువ ఎంత ఉంది మనకి ఇక్కడ 70,000 సో 70,000 రూపాయలు ఇంటూ 10/100 10% కాబట్టి 0 కి 0 0 కి 0 ఎంత వచ్చింది మనకి ఇక్కడ 7,000 రూపాయలు యంత్రాలపై తరుగుదల అలాగే నెక్స్ట్ ఏమంటే ఇంకా ఫర్నిచర్ పై రాయండి 2 ఫర్నిచర్ ఖాతా ఏంటి బిడ్డ అది ఫర్నిచర్ ఖాతా ఫర్నిచర్ యొక్క విలువ ఎంత ఉంది ఇక్కడ 16,000 రూపాయలు ఇంటూ 15% కాబట్టి 15/100 0 కి 0 క్యాన్సల్ 0 కి 0 క్యాన్సల్ 17 0 0 15 6 90 15 ఇంకా 15 15 9 24 ఎంత వచ్చింది బిడ్డ 2,400 రూపాయలు ఫర్నిచర్ పై తగ్గుదల లేదా తరుగుదల నెక్స్ట్ ఇంకేమన్నా సరుకుపై పెరుగుదల 20% పెరుగుదల ఎటువైపు నమోదు చేస్తాం మనము క్రెడిట్ వైపున కాబట్టి బై సరుకు ఖాతా సరుకు యొక్క విలువ ఎంత ఉంది మనకు 50,000 రూపాయలు 50,000 రూపాయలు ఇంటూ 20/100 ఓకేనా 0 కి 0 క్యాన్సల్ 0 కి 0 క్యాన్సల్ ఓకేనా 2 0 0 2 0 0 2 0 0 2 5లో 10 అంటే ఎంత వచ్చింది మన దగ్గర 10,000 రూపాయలు సరుకు యొక్క విలువ పెరిగిందన్నమాట మనకి ఇక్కడ ఓకేనా నా నెక్స్ట్ వన్ ఇంకేమంటున్నాడు భవనాలపై పెరుగుదల 10% ఇక్కడ కదా కాబట్టి రాయండి బై భవనాల ఖాతా సో భవనం యొక్క విలువ ఎంత ఇక్కడ 90,000 రూపాయలు సో 90,000 రూపాయలు ఇంటూ 10/100 0 కి 0 క్యాన్సల్ 0 కి 0 క్యాన్సల్ అంటే ఎంత వచ్చింది బేట 9,000 9,000 రూపాయలు భవనాలపై పెరుగుదల 10,000 రూపాయలు సరుకుపై పెరుగుదల బేట అలాగే యంత్రాలపై తగ్గుదల ఎంత 7,000 ఫర్నిచర్ పై తగ్గుదల 2,400 అంటే ఒక పునర్మూల్యాంకన ఏం చేయాలన్నామో పునర్మూల్యాంకన లాభం కానివ్వండి లేదా నష్టాన్ని కానివ్వండి లెక్కించాలి మరి ఎటువైపు ఎక్కువ బ్యాలెన్స్ ఉంటుంది మనకు క్రెడిట్ వైపున మనకి ఏం వస్తుంది ఇక్కడ పునర్మూల్యాంకన లాభం వస్తుంది కాబట్టి క్రెడిట్ వైపున టోటల్ ఏంటి ఒకసారి 19,000 రూపాయలు సో ఇక్కడ రాయండి 2 పునర్మూల్యాంకన లాభం ఓకేనా బేటా సో
నెక్స్ట్ మనం చేయాల్సిన ఖాతా ఏంటి బేటా? గుడ్ విల్ ఖాతా. సో ఇక్కడ రాయండి డెబిట్ క్రెడిట్. గుడ్ విల్ ఖాతా. నెక్స్ట్ ఇక్కడ వివరాలు మొత్తం వివరాలు మొత్తం. ఓకేనా బేట? ఇది గుడ్ విల్ ఖాతా కంపెనీ. అయితే గుడ్ విల్ ఖాతాలో మనం ఏం చేయాలి? గుడ్ విల్ యొక్క విలువ ఎంత పెట్టడం? ఇక్కడ 36,000 రూపాయల గుడ్ విల్ విలువ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 36,000 రూపాయల గుడ్ విల్ ని భాగస్తుల యొక్క లాభ నష్టాల నిష్పత్తిలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. లాభ నష్టాల నిష్పత్తి ఎంత మనకి ఇక్కడ? 3:2:1లో మాత్రమే మనం ఇక్కడ వాళ్ళకి పంచవలసి ఉంటుంది. రాసుకోండి 3:2:1. సో ఇక్కడ రాయండి ఫస్ట్ పాస్ ఎవరు టు గంగా మూలధనం ఖాతా. సో మూలధనం ఎంత బేటా? 36,000 రూపాయలు ఇంటూ 3/3 3 5 6 3/6 6 ఎక్క 6 6 6లో 36. ఓకేనా బేటా? 6 3లో ఎంత? 18. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది మనకు? గుడ్ విల్ గంగాకి 18,000 రూపాయలు వచ్చింది గుడ్ విల్. నౌ నెక్స్ట్ వన్ టు యమున మూలధనం ఖాతా. సో రాయండి 36,000 రూపాయలు ఇంటూ ఎంత పెట్టినా 2 2/6 6 ఎక్క 6 6 6లో 36 6 ఎక్క ఎంత బేటా? 12. ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 12,000 రూపాయలు. ఎంత యొక్క మూలధనం ఎంత? 12,000. నెక్స్ట్ టు సరస్వతి మూలధనం ఖాతా. సో 36,000 రూపాయలు ఇంటూ 1/6 6 ఎక్క 6 6 6లో 36 6 ఇంటూ 1 6 అంటే ఎంత వచ్చింది? 6,000 రూపాయలు. ఓకేనా? గంగా 18,000, యమున 12,000, సరస్వతి 6,000 రూపాయల గుడ్ విల్ ని మనం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది బేటా. నెక్స్ట్ టోటల్ ఎంత వస్తుంది ఒకసారి? 8 2 10 16 అలాగే 3 36,000. సో బై తేల్చిన నిల్వ 36,000. ఎందుకంటే రేట్ వైపు ఏం లేదు కాబట్టి. సో టోటల్ వచ్చేసి 36,000 రూపాయలు. సో డెబిట్ వైపు ఏమన్నా రాసాం మనము? 2 తెచ్చిన నిల్వ. తెచ్చిన నిల్వ ఎంత మనం కూడా 36,000. ఈ 36,000 రూపాయల గుడ్ విల్ ఏం చేస్తామంటే మనము భాగస్తుల మూలధనం డెబిట్ వైపు భాగస్తుల యొక్క ఆస్తి అప్పుల పట్టికలో గుడ్ విల్ ని ఆస్తుల వైపున మనము నమోదు చేసుకోవడం జరుగుతుంది బేట. ఓకేనా? ఇది మనకు ఉన్నటువంటి గుడ్ విల్ ఖాతా. సో నెక్స్ట్ మనం చేయాల్సిన ఖాతా ఏంటి బేట? భాగస్తుని మూలధనం ఖాతా.
రైట్. నెక్స్ట్ భాగస్తుని మూలధనం ఖాతా వివరాలు గంగా యమున సరస్వతి అలాగే వివరాలు గంగా యమున అండ్ సరస్వతి. ఓకే, అండ్ ఇక్కడ డెబిట్ భాగస్తుల మూలధనం ఖాతాలు. ఓకే బేటా, ఇందులో రాయండి వివరాలు గంగా యమున సరస్వతి అలాగే వివరాలు గంగా యమున సరస్వతి. ఓకే, now let us see all of you. అయితే భాగస్తుల మూలధనం ఖాతాలో భాగస్తుని ప్రారంభ నిల్వలను ఎటువైపు తీసుకుంటాం బేట? క్రెడిట్ వైపున నమోదు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రాయండి ఇక్కడ బై మూలధనం బై తెచ్చిన నిల్వ బై తెచ్చిన నిల్వ. ఎవరు తెచ్చిన నిల్వ? గంగా యమున సరస్వతి యొక్క మూలధనాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క మూలధనాలను తెచ్చిన నిల్వ అంటున్నామో. ఎంత తీసుకోవచ్చు బిడ్డ? ఇంట్లో 80,000 రూపాయలు గంగా, 60,000 రూపాయలు యమున, 50,000 రూపాయలు సరస్వతి తీసుకొని రావడం జరిగింది బిడ్డ. అందుకే వాటిని తెచ్చిన నిల్వగా మనము నమోదు చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ బై గుడ్విల్ ఖాతా. నెక్స్ట్ ఖాతా ఏంటి బేటా? గుడ్విల్ ఖాతా. సో గుడ్విల్ ఎంత వస్తుంది గంగా 18,000, యమున 12,000, సరస్వతి 50,000. కాబట్టి ఇక్కడ రాయండి 12,000 రూపాయలు గంగా, 18,000 రూపాయలు యమున, 12,000 రూపాయలు సరస్వతి, 6,000 రూపాయలు. నెక్స్ట్ బై సాధారణ రిజర్వ్. ఇది ఎలా రిజిస్టర్ చేస్తామంటే మనము 3:2:1 లో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది బేట. అయితే సాధారణ రిజర్వ్ మనకి ఎంత ఇచ్చాడంటే చూడండి ఒకసారి 24,000. 24,000 రూపాయలు ఇంటూ గంగా 3/6, యమున 2/6, సరస్వతి 1/6. ఓకేనా? 6 6 6 4 24. ఓకేనా? 4 3 12,000 రూపాయలు, 4 2 8,000 రూపాయలు, 4 4,000 రూపాయలు. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ బై పునర్మూల్యాంకన లాభం. ఎంత చూడడం పునర్మూల్యాంకన లాభం? 9,600. కాబట్టి అండి 9,600 రూపాయలు ఇంటూ 3/6, 2/6, 1/6. ఓకేనా?
సో 6 ఎక్కం 6 6 36 ఓకేనా బిడ్డ. సో 16 3లో 48 16 2 32 16 ఎక్కం 16 ఓకేనా బిడ్డ. ఇది భాగస్సుల యొక్క పునర్మూల్యాంకన లాభం 4 8 8 10 6 16 9600 రూపాయలు. సో అన్నిటిని కూడా మనం ఇక్కడ నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా టోటల్ బిడ్డ. ఇక్కడ 600 11 6 61,600 రూపాయలు 0 0 2 8 10 13 83,200 0 0 8 14 11 1,14,800 రూపాయలు. ఇప్పుడు సంవత్సరం నుంచి ఎవరు విరమిస్తున్నారు? ఇక్కడ సరస్వతి విరమిస్తుంది. కాబట్టి రాయండి ఇక్కడ 2 సరస్వతి అప్పు ఖాతా ఎంత బిడ్డ? 61,600 రూపాయలు సరస్వతి అప్పు ఖాతా. నెక్స్ట్ 2 తేల్చిన నిల్వ. డెబిట్ వైపు ఏంటిది కాబట్టి క్రెడిట్ వైపు ఏ టోటల్స్ అయితే ఉన్నాయో అవే టోటల్స్ తీసుకుంటాం మనం. ఎందుకు పెట్టాలి? గంగా 1,14,800 యమున 83,200 సరస్వతి సబ్ బిజినెస్ లోన్స్ వెళ్ళిపోయింది ఇక్కడ. సో నెక్స్ట్ మొత్తం టోటల్ వచ్చేసి 61,600 83,200 1,14,800 బై తెచ్చిన నిల్వ 1,14,800 83,200 ఓకేనా. ఈ యొక్క 1,14,800 రూపాయలు అలాగే 83,200 రూపాయలు రెండైతే ఉన్నాయో ఇవి ఇద్దరు కూడా సంస్థలో ఉన్నటువంటి భాగస్తులు బిడ్డ. అవి ఏమన్నా రాసాం ఇక్కడ? భాగస్తుల మూలధనాలుగా నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నా నమోదు చేస్తాం? ఇక్కడ భాగస్తుల యొక్క మూలధనాలుగా నమోదు చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఇది భాగస్తుల మూలధనం ఖాతా. ఓకే బేట, భాగస్తుల మూలధనం ఖాతా అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సిన ఖాతా ఏంటి బేట? భాగస్తుని అప్పు ఖాతా. ఓకే బేట, రైట్. డెబిట్ రాయండి వివరాలు మొత్తం వివరాలు మొత్తం క్రెడిట్. ఎవరిలో? సరస్వతి అప్పు ఖాతా. ఓకేనా బేట? సరస్వతి అప్పు ఖాతా. సో సరస్వతి అప్పు ఖాతాలో మనం మొట్టమొదటి వైపు నమోదు చేసిన ఇవ్వాల్సిన అమౌంట్ని క్రెడిట్ వైపున నమోదు చేస్తున్నాం. సో ఎలా నమోదు చేసినటువంటి? బై సరస్వతి మూలధనం ఖాతా.
ఎంత బేటా ఎంత ఇవ్వాలి మనకి 61,600 రూపాయలను కూడా చెల్లించవలసి ఉంటుంది. ఓకేనా? సో డెబిట్ వైపు ఎలాంటి అమౌంట్ లేదు కాబట్టి ఏమని చూపిస్తాం మరి తేల్చిన నిల్వ. ఎంత బేటా 61,600. సో డెబిట్ వైపు ఎంత వస్తుంది 61,600. అలాగే క్రెడిట్ వైపు ఎంత వస్తుంది 61,600. సో తెచ్చిన నిల్వ ఏమవుతుంది బేటా తెచ్చిన నిల్వ. కాబట్టి రాయండి ఇక్కడ బై తెచ్చిన నిల్వ 61,600 రూపాయలు. ఓకేనా? ఈ 61,600 రూపాయలు ఏదైతే ఉన్నాయో ఇది భాగస్వామికి ఇవ్వాల్సిన అమౌంట్. అతనికి అప్పున్నాము ఇప్పుడు మనకి ఇంకా. కాబట్టి ఆ ఇవ్వవలసిన మొత్తాన్ని ఎక్కడ చూపిస్తున్నాం మనం ఇక్కడ అంటే ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపున సరస్వతి అప్పు ఖాతా అని చెప్పేసి 61,600 రూపాయలను మనము చూపించవలసి ఉంటుంది బేట. ఎంత రాయాలి ఇక్కడ 61,600 రూపాయలను మనము చూపిస్తాము ఇక్కడ. ఓకేనా? సో ఇది సరస్వతికి సంబంధించినటువంటి అప్పు ఖాతా. యాక్చువల్లీ దీన్ని వాస్తవ ముద్రణ ఖాతా కింద చేయాలి. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి దాన్ని గుడ్విల్ ఖాతా కింద చేయడం జరిగింది బేట. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఇది ఇక్కడ రాసుకోవాలి. మీరు రాసుకున్నప్పుడు భాగస్వామ్య ముద్రణ ఖాతా కింద రాసుకోవాలి. ఓకేనా బేట? సో నెక్స్ట్ వన్ వచ్చేసి నూతన ఆస్తి అప్పుల పట్టిక పెట్టేది. నూతన ఆస్తి అప్పుల పట్టిక. ఓకే, ఫస్ట్ అప్పులు మొత్తం రూపాయలు. అలాగే ఆస్తులు మొత్తం రూపాయలు. ఫస్ట్ రండి అప్పులు మొత్తం రూపాయలు, ఆస్తులు మొత్తం రూపాయలు. ఓకే కదా? మనం ఫస్ట్ అప్పుల వైపు వెళ్తాం. ఇక్కడ అప్పులలో ఫస్ట్ ఏమిటంటే అప్పుల వైపున రుణదాతలు. రుణదాతలు ఎంత అక్కడ 38,000 రూపాయలు. నెక్స్ట్ చెల్లింపు బిల్లులు. సో ఎంత చెప్పండి చెల్లింపు బిల్లు మనకు 10,000 రూపాయలు. నెక్స్ట్ సాధారణ రిజర్వ్. ఆల్రెడీ సాధారణ రిజర్వ్ ని బాక్స్ లో ముద్ర ఖాతాలో నమోదు చేసుకోవడం జరిగింది బేట. నా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నా ఇక్కడ అప్పు ఖాతా. ఎవరైతే సంవత్సరం నుంచి సరస్వతి కదా కాబట్టి సరస్వతి అప్పు ఖాతా. ఎంత అప్పు బేట 61,600 రూపాయలు. ఎంత బేట 61,600. నెక్స్ట్ అలాగే
గంగా, యమున. గంగా యొక్క మూలధనం ఎంత ఉంది? 1,14,800. అలాగే సరస్వతి యమున 83,200 రూపాయలు. ఎంత బేటా? 83,200. ఓకేనా? ఉన్నదాతలు 88,000, చెల్లింపులు 10,000, సరస్వతి అప్పు ఖాతా 61,600, గంగా 1,14,000, యమున 23,200. ఇవన్నీ కూడా అప్పులు. నెక్స్ట్ ఆస్తుల వైపు బ్యాంక్ ఖాతా. సో బ్యాంక్ యొక్క విలువ ఎంత బేటా? 12,000. నెక్స్ట్ రుణగ్రస్తులు. సో రుణగ్రస్తులైన సర్దుబాటు ఉందా బేటా? ఒకసారి ఎలాంటి సర్దుబాటు లేదు. దాని యొక్క విలువ 24,000. నెక్స్ట్ సరుకు. ఓకే, సరుకు యొక్క విలువ ఎంత మనకు? 50,000 రూపాయలు ఉంది బేటా. సరుకు విలువ ఏమైంది? 10-20% పెరిగింది మనకి. ఓకేనా? కాబట్టి ప్లస్ పెరుగుదల 10,000 రూపాయలు. ఎంత? 50 ప్లస్ 10 60,000 రూపాయలు. ఓకే, నౌ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమైనా సరుకు తర్వాత ఫర్నిచర్. ఓకే బేటా, సరుకు తర్వాత మనకి ఏముంది? ఇంకా ఫర్నిచర్. ఎందుకు బేటా? ఫర్నిచర్ విలువ 16,000 మైనస్ తరుగుదల. ఎంత పోయింది తరుగుదల? 2,400 పోతే 13,600 రూపాయలు. నౌ నెక్స్ట్ వన్ యంత్రాలు. యంత్రాల విలువ ఎంత ఉంది? 70,000 రూపాయలు మైనస్ తరుగుదల 7,000 రూపాయలు. తీసేస్తే 63,000. సో నెక్స్ట్ వన్ ఇంకేమైనా యంత్రాల తర్వాత బిల్డింగ్స్ అంటే భవనాలు. భవనాల విలువ ఎంత బేటా మనకు? 90,000 ప్లస్ పెరుగుదల ఎంత బేటా? 9,000 రూపాయలు. మొత్తం విలువ 99,000. నెక్స్ట్ గుడ్ విల్. ఎందుకు బేటా గుడ్ విల్ విలువ మనకు? 36,000. ఓకే, గుడ్ విల్ విలువ 36,000. ఆస్తులు మరియు అప్పులు. ఆస్తులలో మనకు గుడ్ విల్ విలువ ఎంత బేటా? 36,000. అలాగే భవనాల విలువ 99,000 రూపాయలు. నెక్స్ట్ యంత్రాల విలువ ఎంత వచ్చి? 70,000 చేయకపోతే 63,000. ఫర్నిచర్ 16,000 ఉండగా దానిపై తరుగుదల ఎంత చేశాము మనము? 2,400. ఓకే, ఎంత మిగిలింది మనకు? 13,600 రూపాయలు. సరుకు 50,000 రూపాయలు మాత్రమే ఉండే. దానిపై పెరుగుదల ఎంత మనకి ఇక్కడ చూపిస్తుంది? 10,000 రూపాయల పెరుగుదల చూపిస్తుంది. ఈ 10,000 రూపాయలు యాడ్ చేసి ఎంత మనకు మొత్తము 60,000 రూపాయలు సరుకు యొక్క అసలు విలువ. నెక్స్ట్ రుణగ్రస్తులు 24,000, బ్యాంక్ 12,000. ఇలా బ్యాంక్ విలువ ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే మనం బ్యాంక్ ఖాతా బ్యాంకు లేదా నగదు ఖాతా తయారు చేయలేదు. ఎందుకంటే సంస్థలోకి ఎలాంటి నగదు కూడా రాలేదు కాబట్టి నగదు లేదా బ్యాంక్ ఖాతా మనం తయారు చేయలేదు. ఓకేనా?
చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ టోటల్ 0 0 16 8 9 9 4 13 16 17 3 4 10 11 19 20 1 ప్లస్ 2 3 3,07,600 రూపాయలేమో ఆస్తులు, అలాగే 3,07,600 రూపాయలు అప్పులు. అంటే ఇక్కడ అప్పులు మరియు ఆస్తులు రెండు కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ మనకు సమానంగా వచ్చాయి ఇక్కడ. అంటే ఇక్కడ మనం చేసినటువంటి 20 మార్కుల లెక్క తప్ప రైట్ అనేది మనం చేసినటువంటి లెక్క ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఆస్తి అప్పుల పట్టిక అనేది ఆస్తుల అప్పులు రెండు కూడా కరెక్ట్గా టాలీ అయితే మనం చేసినటువంటి లెక్క కరెక్ట్ బెట. ఒకవేళ టాలీ కాలేదనుకోండి, మనం ఎక్కడో మిస్టేక్ చేస్తామో ఆ యొక్క ప్రాబ్లం అనేది మిస్టేక్ అయిందని చెప్పేసి మనం క్లియర్గా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది బెట. ఓకేనా, ఇది భాగస్థ నియమనలో మనకు ఉన్నటువంటి 5వ లెక్క బెట. సో ఈ 5వ ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాము. టుమారో నెక్స్ట్ క్లాస్లో మనము ప్రాబ్లం నెంబర్ 6th ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బేటా. ఓకేనా బేటా? థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బేటా.